నీతి ఆయోగ్ రిపోర్ట్ మీరు కొన్ని గ్రహించాలి. ఎవరైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తే ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఈరోజు జరగబోయే క్లాస్ నుండి 5 క్వశ్చన్ల దాకా రావచ్చు. ఇవే వస్తాయని కాదు, ఇది అర్థం చేసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా 5-6 కవర్ చేయవచ్చు. ఎందుకో నేను చెప్తాను. ఏ ఎగ్జామినేషన్కి, పెద్ద ఎగ్జామినేషన్కి ఏదైనా కూడా, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి అయినా సరే, లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి అయినా సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను అనుకోండి, మీకు ఒక ఎగ్జామ్ పెడుతున్నాను అనుకోండి. ఏం ఎగ్జాము? మీరు నా దగ్గరకు వచ్చి జాబ్ చేయాలి. ఒక కంటెంట్ డెవలపర్ లాగా నేను మిమ్మల్ని ఒక జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక కంటెంట్ డెవలపర్ లాగా నేను మీకు జాబ్ ఇవ్వాలి అని అన్నప్పుడు మీకు ఎంతవరకు జ్ఞానం ఉందో నేను తెలుసుకోవాలన్నా వద్దా? అలానే యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమని అనుకుంటారంటే, ఒక ఎకానమీ కానీ, ఒక సొసైటీ కానీ ఎలా ఉంది ఈరోజు, అతనికి అవగాహన ఉందా లేదా? ఎకానమీ ఎలా ఉంది, ఒక సొసైటీ ఎలా ఉంది, అతనికి అవగాహన ఉందా లేదా అని తెలుసుకుంటారన్నమాట. అంటే మన జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, మన ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, మన అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, మన మైనింగ్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, మన సోషల్ ఇండికేటర్స్. ఇప్పుడు ఈ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీలు అనుకుంటాం కదా, ఇందులో ఎవరికి ఎక్కువ ఇలిటరసీ ఉంది, ఇందులో ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, అవి మినిమం నాలెడ్జ్. అప్పుడు ఏమవుతుంది, మనం అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత మనకు ముందే తెలుసు కాబట్టి ఎవరు వీకర్ సెక్షన్సో ఆ వీకర్ సెక్షన్స్ అడ్రస్ చేస్తాం. గవర్నమెంట్ స్కీమ్స్ వేరే, గవర్నమెంట్ స్కీమ్స్ స్టాటిక్, ఈ గవర్నమెంట్ స్కీమ్ దీనికోసం, ఈ గవర్నమెంట్ స్కీమ్ దీనికోసం. కానీ ఈ రిపోర్ట్లలో ఏముంటుందనంటే వాస్తవం ఉంటుందన్నమాట. వాస్తవం అంటే కరెంట్ స్టేటస్, వాట్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ 2022 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ రోజు వరకు మనం ఏం అచీవ్ చేయాలి, 2022 వరకు మన స్థాయి ఎలా ఉంది అని రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ అన్నమాట. నీతి ఆయోగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 ఇయర్స్. సో ఇన్ 75 ఇయర్స్ వేర్ we are, within that 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వేర్ we are going to stand. అందులో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఏంటి, ఎంత పర్సెంట్ ఎంప్లాయ్మెంటు, ఎంత పర్సెంట్ అగ్రికల్చర్ గ్రోత్ రేటు, ఎంత పర్సెంట్ జీడిపి, ఏ సెక్టర్లో గ్రో అవుతున్నాం, ఏ సెక్టర్లో గ్రో అవ్వట్లేదు. మీరు ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లు చూసినా సరే, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ చూసినా సరే, రేపు రాబోయే క్వశ్చన్ పేపర్ చూసినా అలానే ఉంటుంది. అలానే అడగాలి. అప్పుడు మనకు నాలెడ్జ్, ఆహా ఓ ఈ ట్రెండ్లో ఉంది, ఈ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ఏం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 16% మాత్రమే జీడిపికి కాంట్రిబ్యూషన్ చేసేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. కానీ 49% ఎంప్లాయ్మెంట్ ఈ 16%కి పనిచేస్తుంది. అంటే 50% మంది ఒక 16% కాంట్రిబ్యూషన్ చేసేదానికి చేస్తుందనంటే ఏంటది, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అది? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకు? ఇద్దరు చేసేది ఎంతమంది చేస్తున్నారని, 16 మంది చేసి ఎంతమంది చేస్తున్నారు? 49 మంది చేస్తున్నారు, 50 మంది అనుకుందాం. 16 చేసి ఎంతమంది చేస్తున్నారు? 50 మంది చేస్తున్నారు. అంటే ఎంతమంది వేస్ట్గా పోతున్నారు? 34 మంది. అప్పుడు మనకేమని చెప్తుంది, ఈ 34 మందిని ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్లో చేస్తే వాళ్ళు వేరే కాంట్రిబ్యూట్ చేస్తారు కదా, వేరే సెక్టర్కి కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. సో 16% జీడిపి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా, పాపులేషన్ కూడా ఎంత పర్సంటేజ్ ఉండాలి? 16% ఉండాలి. ఏదైనా కూడా పాపులేషన్ ప్రపోర్షనేట్. కానీ 16% లేకుండా 50% ఉంది కాబట్టి ఎంత వేస్ట్గా పోతుంది? 34%. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్కి ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు. మన అగ్రికల్చర్ సెక్టరే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వెన్ యూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 16%, దెన్ వై ద పీపుల్ ఆర్, హౌ మచ్ పీపుల్ ఆర్ సరౌండింగ్ ఇట్? 50 పీపుల్. సో 34% ఆర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి ఫ్యాక్ట్స్, ఇదేంటి ఫ్యాక్ట్స్, నేను సొంతంగా చేసిన పీపీటీ ఇది అని నేనే చేశాను. ఇది ఇప్పటిదాకా కూర్చొని చేశాను. ఫ్యాక్ట్స్ ఏమేం పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఫస్ట్ చూద్దాం. ఇవి రాసుకోండి, రన్నింగ్ నోట్స్లా కూడా ప్రాక్టీస్ చేసుకోండి. తక్కువ స్లైడ్సే ఉన్నాయి. ఇండియాస్ టోటల్ వర్క్ ఫోర్స్, మొత్తం వర్క్ ఫోర్స్ 52 కోట్లు. అగ్రికల్చర్ ఎంప్లాయిడ్ నియర్లీ 49%, while contributing around only 15% of gross value added. అంటే మొత్తంలో 100%లో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఎంత వాల్యూ యాడెడ్ చేస్తున్నామంటే, ఎంత యాడ్ చేసి 15 to 16% మాత్రమే వాల్యూ చేస్తున్నాం. కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది? 49% ఉంది. ఇది దేనికి ఉదాహరణ? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్కి ఉదాహరణ. అలానే
ఇలా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 49 పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ఇమ్మీడియట్గా అగ్రికల్చర్ సెక్టర్ నుంచి తీసేయాలి. అగ్రికల్చర్ సెక్టర్లో నుంచి తీసేసి వాళ్ళకి వేరే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అగ్రికల్చర్ సెక్టర్లో ఏం చేయాలి, మనుషులకు బదులు మెషినరీ వాడేలా చేయాలి, మనుషులకు బదులు టెక్నాలజీ వాడేలా చేయాలి. అప్పుడు ఈ మనుషులు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అవుతున్నారో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ రావడం వల్ల వాళ్ళ యొక్క ఆ మనుషుల యొక్క కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది జీడిపికి. ఇన్ కాంట్రాస్ట్ చైనాతో కంపేర్ చేయాలి. ఎప్పుడైనా మీరు మెయిన్స్ రాస్తే ఒక మెయిన్స్ మంచి ఎకనామీ ఆన్సర్ ఎప్పుడు అంటారంటే అది కంపారిటివ్ ఆన్సర్ అయితేనే. ఇప్పుడు నా జీతం 50,000 అన్నాను అనుకోండి, మీకు అర్థం కాదు. నా జీతం శాలరీ 50,000 అన్నాను అనుకోండి, మీకు అర్థం కాదు. మా అన్న శాలరీ 60,000, నా శాలరీ 50,000 అని మీకు అర్థమవుతుంది. ఓ మీ అన్నకన్నా నీ తక్కువ. అంటే ఎకానమీ షుడ్ బీ స్టడీడ్ హౌ కంపారిటివ్లీ. ఇండియా అనే కంట్రీని చదవాలన్నప్పుడు దేంతో కంపేర్ చేయాలి, ఈదర్ చైనా ఆర్ యుఎస్. ద బెస్ట్ కంపారిజన్ ఇస్ చైనా. చైనాలో ఏమవుతుందంటే అదే టైంలో ఓన్లీ అబౌట్ 29% ఆఫ్ చైనాస్ వర్క్ ఫోర్స్ వాస్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. అంటే అదే టైంకి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ, ఇంకా 25% వాళ్ళు గ్రాస్ వాల్యూ యాడెడ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు 29%, మన వాళ్ళు 49%. సో లెసన్స్ టు బి లెర్న్డ్ ఫ్రమ్ చైనా. ఒకటి అగ్రికల్చర్ సెక్టరు, ఇంకోటి ఇండస్ట్రీ సెక్టరు, ఇంకోటి సర్వీస్ సెక్టర్. మీకు తెలుసు ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఈ ఇండస్ట్రీస్లో ఏమేమి ఉంటాయి, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ దేనికన్నా, సర్వీస్ సెక్టర్ కన్నా. ఎందుకు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆటోమొబైల్ సెక్టర్. ఈ సెక్టర్లు ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి అన్నమాట. సో ఏ కంట్రీకైనా ఒక రొబస్ట్ గ్రోత్ ఉండాలి అని అంటే, ఏ దేశానికైనా ఒక రొబస్ట్ గ్రోత్ ఉండాలి అని అంటే తన సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కన్నా ఏ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండాలి, ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. కానీ భారతదేశంలో ఏమైంది, రివర్స్ అవుతుంది. 16% కాంట్రిబ్యూషన్ ఏమో అగ్రికల్చర్ సెక్టరు, 55% కాంట్రిబ్యూషన్ ఏమో సర్వీస్ సెక్టరు, ఇంకో రిమైనింగ్ ఎంత 55, 15, 30, ఇంకో 30% కాంట్రిబ్యూషన్ ఎవరిది ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంది. అదే కంపారిజన్ మనం చైనాలో చేస్తే 50% కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఉంది, 25% ఏమో సర్వీస్ సెక్టర్, ఇంకో 25% ఏమో. అందుకే అక్కడ అంత ఇమీడియట్ గ్రోత్ ఉంది ఇండియాతో పోలిస్తే. సో ఆ ఇండస్ట్రియల్ సెక్టర్లో మళ్ళీ పెద్దపీట ఉన్నటువంటి సెక్టర్ ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ డ్రివెన్, స్కిల్డ్ అన్స్కిల్డ్, బట్ సర్వీస్ సెక్టర్ ఈజ్ ఓన్లీ స్కిల్డ్. కొన్ని ఫ్యాక్ట్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ అకౌంటెడ్ ఫర్ 13.7 and 37.5% ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 13.7 ప్లస్ 37.5 అప్రాక్సిమేట్లీ 50%, ఇంకో 50% ఎవరు, అగ్రికల్చర్. ఈ 13.7 while making up to 23% contribution, 37.5 making up to contribution 62%. ఖచ్చితంగా నంబర్లు గుర్తుపెట్టుకొని అవసరం లేదు, ఆ నంబరు అడగడు, ఆ ట్రెండ్ అర్థం అవ్వాలి. ఓహో, సో మనకేం అర్థమవుతుంది, 50% ఉన్నప్పుడేమో కాంట్రిబ్యూషన్ 15 ఉంది, 13.7 ఉన్నప్పుడేమో కాంట్రిబ్యూషన్ 23 ఉంది, 37.5 ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, 62 ఉంది. సో ఎంప్లాయ్మెంట్లు ఎక్కువ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నారు, కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంది. ఇంకొన్ని, సో ఇది బాగా జరగాలి, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరగాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఏం జరగాలి, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్నే టెక్నికల్గా ఏమంటామంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆర్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. ఒక క్యాపిటల్ ఫార్మ్ అయ్యి, ఒక క్యాపిటల్ అమౌంట్ ఫార్మ్ అయ్యి, ఆ క్యాపిటల్ అమౌంట్ని ఒక ఇండస్ట్రీ మీద పెడితే అది ఒక ఉపాధి కల్పిస్తుంది ఎంతోమందికి, అది జనరేట్ అవుతుంది. సో మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది భారతదేశంలో? టు రేజ్ ద రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ షేర్ ఆఫ్ జీడిపి ఫ్రమ్ అబౌట్ 29%,
in 2017-18 to about 36% of GDP by 2022. సో నీతి ఆయోగ్ ఏమందనంటే మన భారతదేశం ఎదగాలి అని అంటే ఇప్పుడు ఎంతైతే 29% ఉందో అది సరిపోదు, 36% దాకా మన ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అని అన్నారు. 2022 ఆగస్ట్ 15 వరకు మన యొక్క భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ మాత్రం 36% దాకా రీచ్ అయింది. అది ఒక మంచి పరిణామం. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా దాన్ని బట్టి ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎంత ఉండే 29% ఉండే, ఎంత ఉండాలి 36% ఉండాలి. అలా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం వస్తున్నాయి. అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా కావచ్చు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అయినా కావచ్చు. 2 types of investments are there. One is called as FDI, other is called as FPI. If we directly invest, it is called as foreign direct investment. If we invest through shares or bonds or by buying the share in the company is called as foreign portfolio investment. ఇంకోటి ట్యాక్స్ జీడిపి రేషియో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎలా ఉండాలి? ట్యాక్స్ జీడిపి రేషియో. ట్యాక్స్ జీడిపి రేషియో అంటే ఏం లేదు, చూద్దాం ఫస్ట్. ఇండియాస్ ట్యాక్స్ జీడిపి రేషియో ఈజ్ అరౌండ్ 17%, ఈజ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ OECD కంట్రీస్. అంటే భారతదేశం మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక 100 రూపాయలు అయితే ఆ 100 రూపీస్ ఎంత వాల్యూ అయిందో మనం ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాం కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ఎంత ఉంటుంది అంటే 100 రూపీస్తో పోలిస్తే 17 రూపీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 17 రూపీస్ ఉంటుంది. అదే OECD కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్కి పేరేంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్. OECD కంట్రీస్లో ఎంత ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది? 35% ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది. అంటే ట్యాక్స్ పర్ జీడిపి అంటే జీడిపి 100 ఉన్నప్పుడు అందులో ఎంత ట్యాక్స్ ఉండాలి? 35. అంటే అంత అమౌంట్ 35 రూపాయల అమౌంట్ ట్యాక్స్ కలెక్షన్ జరగాలి. కానీ భారతదేశంలో ఎంత ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది? 17% ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది. సో ఎంత ట్యాక్స్ కలెక్షన్ జరిగితే అంత డబ్బులు పబ్లిక్ మనీ వస్తుంది. అంత పబ్లిక్ మనీ మళ్ళీ మనం పబ్లిక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి అది మంచి పరిణామం. కానీ పబ్లిక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన దగ్గర ట్యాక్స్ పర్ జీడిపి ఎంత ఉంది? 17%. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు రావాలంటే ట్యాక్స్ పర్ జీడిపి ఎంత ఉండాలి? OECD కంట్రీలో ఎంత ఉంది? 36. దాదాపు సగానికి సగం తక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాము. సో దానికి ఏం చేయాలి? నిన్న క్లాస్లో చెప్పినట్టు ట్యాక్స్ బేస్ పెరగాలి, ట్యాక్స్ రేట్ తగ్గాలి. ద బెస్ట్ సొల్యూషన్ ఈస్ ద ట్యాక్స్ బేస్ షుడ్ బి ఇంక్రీజ్ అండ్ ద ట్యాక్స్ రేట్ షుడ్ బి డిక్రీజ్. Low even when compared to other emerging economies like Brazil 34%, South Africa 27%, China 22%. To enhance public investment, India should aim to increase its tax GDP ratio to at least 22% by 2022. ఇప్పటికి కూడా మనది ట్యాక్స్ జీడిపి రేషియో బయట కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ. ట్యాక్స్ పెరిగితే పబ్లిక్ మనీ పెరిగినట్టు, పబ్లిక్ మనీ పెరిగితే పబ్లిక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో భారతదేశానికి ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈస్ వెరీ లెస్. సో అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ట్యాక్స్ రెవెన్యూని పెంచుకోవాలి. ట్యాక్స్ రెవెన్యూని పెంచుకోవడం ఎలా? ట్యాక్స్ రేట్ని పెంచి కాదు, ట్యాక్స్ బేస్ని పెంచి. సో మనకేమర్థమైంది అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇవి ఈ పుస్తకాల్లో నుంచే వాళ్ళు తీసి అడుగుతారనమాట. ఎందుకు అడుగుతారు అని అంటే రిస్క్ ఫ్రీ, రిస్క్ ఉండదు, గవర్నమెంట్ డాక్యుమెంట్ కాబట్టి ఎవరైనా కేసు ఇద్దాం వెళ్ళినా కూడా ఈ రిపోర్ట్ చూపించేస్తారనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఇప్పుడు June 11th జరిగే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఇందులో నుంచి తీసుకుంటారు రిస్క్ ఫ్రీ ఉండడం కోసం. FDIలు ఎలా ఉన్నాయి? నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారంగా FDIలు ఎలా ఉన్నాయి? ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రెజిమ్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్లీ లిబరలైజ్డ్, significantly improving India's rank in terms of annual FDI inflows from 14 in 2010 to 9 in 2017. However, India receives only 25% of FDI that China gets and only 10% of what the USA receives. అర్థమైందా? అంటే చైనాకి 100 రూపాయల FDI వస్తే ఇండియాకి ఎంత వస్తుంది? 25 రూపీస్ వస్తుంది. యూఎస్ఏకి 100 రూపీస్ FDI వస్తే ఇండియాకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే మనకన్నా 4 రెట్లు ఎవరికి ఎక్కువ వస్తుంది FDIలు? చైనాకి. మనకన్నా 10 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి వస్తుంది? యూఎస్ఏ. స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. చైనా ఈజ్ గెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్, చైనా ఈజ్ గెట్టింగ్ FDI 4 times the Indian FDI. USA ఈజ్ గెట్టింగ్ FDI 10 times the US's
ఎఫ్డిఏ, యుఎస్ఏ ఇండియాస్ ఎఫ్డిఏ. అంటే చైనాకి 100 రూపీస్ వస్తే ఇండియాకి 25 వస్తుంది, యూఎస్కి 100 రూపీస్ వస్తే ఇండియాకి 10 వస్తుంది. మనకన్నా 10 సార్లు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, మనకన్నా 4 సార్లు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్. ఎందుకు? నీ దగ్గర ఏదో లోపం ఉందన్నట్టే కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్వెస్ట్మెంట్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ హౌ యూ విల్ ఇంప్రూవ్? నథింగ్. వాట్ దే ఆర్ డూయింగ్ యూ ఇంప్లిమెంట్ ఇట్. మనం కొత్తగా ఏం చేయనవసరం లేదు. అక్కడ ఏదో సక్సెస్ఫుల్ మోడల్ ఉంది, ఆ సక్సెస్ఫుల్ మోడల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నావు అనుకో, దెన్ హౌ టు ఇంప్రూవ్? నెంబర్ 1 సెజ్ Shenzhen economic zone of China is copied into India by the name called as special economic zone. కాపీ చేస్తున్నాం. స్పెషల్ ఎకనామిక్ జోన్ అక్కడ చాలా సక్సెస్ అయింది, అలాంటి ఎకనామిక్ జోన్సే మనం ఇక్కడ పెట్టాం. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ NMIZ విచ్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ USA, వీ కాపీడ్ ఇట్ అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. సో అక్కడ ఏవైతే సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయో అవి లిఫ్ట్ చేసి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇంపార్టెంట్? చైనాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్లో ఇండియా 4వ వంతు వస్తుంది, యుఎస్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్లో ఇండియాకి 10వ వంతు, అంతేనా? అంటే ఇప్పుడు మన ఎకనామీ ఏ స్థాయిలో ఉంది? మనం ఎకనామీ ఏ స్థాయిలో ఉంది? మన ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకుంటే ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటాం. ఆఫ్ఘనిస్తాన్తో పోల్చకుండా వాళ్ళతో పోల్చుకోవాలి మనం చైనా అండ్ యుఎస్ఏ. నేను చెప్పింది కాదు, అందుకే నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే వాళ్ళు యూఎస్తో కంపేర్ చేశారు, చైనాతో కంపేర్ చేశారు. ఎందుకంటే అవి కంపేర్ చేయాలి. డెవలపింగ్ కంట్రీస్లో ఫాస్ట్ డెవలపింగ్ చైనా, డెవలప్డ్ కంట్రీస్లో ఫస్ట్ యూఎస్ఏ. సో అవి రెండింటితో కంపేర్ చేసి ఏ పొజిషన్లో ఉన్నామని మనము. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇంటూ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రీచ్డ్ అబౌట్ 35% ఆఫ్ టోటల్ ఎఫ్డిఐ. ఒకటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎందులోకి వస్తుందనంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ఈ వచ్చే ఎఫ్డిఐలో 35% ఆఫ్ ఎఫ్డిఐ ఈజ్ కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. Manufacturing as a percentage of GDP has remained at about 16%. Improvement are evident in recent quarters where manufacturing growth at 6.9% and 8.1% in quarters year on year. So manufacturing sector అయితే ఎదుగుతుంది. ఇండస్ట్రియల్ సెక్టర్, సెకండరీ సెక్టర్లో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి సెక్టర్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంత ఎఫ్డిఐ ఇస్తుందనంటే 35% ఎఫ్డిఐ వస్తుంది. కానీ అదే మనం చైనాతోని అమెరికాతోని పోలిస్తే మాత్రము 4వ వంతు 10వ వంతు వస్తుంది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క గ్రోత్ రేటు సరిపోదు. నీతి ఆయోగ్లో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఈ స్టేట్మెంట్స్ తీసుకోవాలి ఎకనామిక్ సర్వేలో కూడా. కానీ ఎకనామిక్ సర్వే కన్నా ఇదే ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది మొత్తం ట్రెండ్ చూపిస్తుంది. ట్రెండ్ అంటే ఒక డెకేడ్ యొక్క ట్రెండ్, ఒక డెకేడ్ నుంచి ఎలా ఉంది పర్ఫార్మెన్స్. ఎకనామిక్ సర్వే ఏం చూపిస్తుంది అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపారిజన్ చేస్తుంది. పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకు? కోవిడ్ టైం. అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు, డీప్ కోవిడ్ టైం. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంతో కంపేర్ చేస్తే ఓకే, ఎందుకంటే కోవిడ్ లేదు కాబట్టి. అందుకే ట్రెండ్ చదవాలి. ఈ ట్రెండ్ ఎలా ఉంది, ఒక 10 సంవత్సరాల నుంచి ఎకానమీ ఎలా ఉంది, 10 సంవత్సరాల నుంచి ఎఫ్డిఐ ఎలా ఉంది, 10 సంవత్సరాల నుంచి చైనాతో పోలిస్తే మనం ఎలా ఉన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎలా గ్రో అవుతుంది. ఇండియా స్టేట్మెంట్ వైజ్, ఇండియా ఈజ్ నౌ third largest country in terms of number of startups. India is 5th largest with respect to economy in the world. ఎక్కువ స్టార్టప్లు వస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం 3వ ర్యాంకు. ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో పెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఎ సిగ్నిఫికెంట్ పుష్ అండర్ సౌభాగ్య స్కీమ్. ఈ సౌభాగ్య స్కీమ్ అనేది ఇంకో స్కీమ్ వచ్చిందనమాట. ఈ సౌభాగ్య స్కీమ్లో ఏం చేశారంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ హౌజెస్. గుర్తుంచుకోండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఒకటే కాదు, సౌభాగ్య స్కీమ్ కింద రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, కంప్లీట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోసం వేరే స్కీమ్ ఉంది. గ్రామీణ విద్యుతీకరణ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ విద్యుతీకరణ యోజన అనేది వేరే స్కీమ్ ఉంది, అది రూరల్ ఎలక్ట్రిఫికేషన్. కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ దానికోసం ఉన్నటువంటి స్కీమ్ ఏంటి? సౌభాగ్య స్కీమ్. వెరీ సక్సెస్ఫుల్. అన్నిటికన్నా పెద్దది 2017లో ఒక ఎజెండా ఉండే, 2017లో ఒక ప్లాన్ ఉండే, ఒక ప్రాపర్ ఒక టార్గెట్ ఉండే. ఏంటి ఆ టార్గెట్ అంటే 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చేసరికి మన ఫార్మర్స్కి అందరికీ డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ జరగాలి. 2022 వరకు ఫార్మర్స్ ఇన్కమ్ అనేది డబుల్ అవ్వాలి.
ఎలా అయినా చేసి ఎప్పుడైతే ఫార్మర్స్ దగ్గర డబులింగ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందో, ఎవరికైతే డబ్బులు వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఆ పర్టికులర్ సెక్టర్ని వదిలి వెళ్ళిపోరు. ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక మంచి పని ఏం చేసిందనంటే, మీరు వెళ్ళి అగ్రికల్చర్ చేయండి అంటే ఎవరు చేయడండి. వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చేస్తే ఖచ్చితంగా ఉంటారు. సో 2017లో 5 years ఎజెండా చొప్పున 2022 వరకు డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనే స్కీమ్ అనే ఒక పాలసీతో వచ్చింది. అది ఎలా రీచ్ అవుతుంది అన్నదానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీ పేరు ఏంటంటే దాల్వాయ్ కమిటీ. దాల్వాయ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, ఈ దాల్వాయ్ కమిటీ ఏం చెప్పింది అని అంటే, ఈ 2022 వరకు మనం డబులింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ జరగాలి అని అంటే ఆ యొక్క యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడింది ఎవరు? దాల్వాయ్ కమిటీ. డ్రాఫ్ట్ ఇది ఈ పర్టికులర్ యాక్ట్ కింద డ్రాఫ్ట్ మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018 ఇదొకటి ఇంపార్టెంట్. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఉంది. మోడల్ యాక్ట్, డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018. ఇది ఏం చేస్తుందనంటే, కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018 ఇది ఏం చేస్తుందనంటే, ఈ చట్టం ఏం చేస్తుందనంటే, చట్టం కాదు ఇది ఒక మోడల్ యాక్ట్ అన్నమాట. ఏపీఎంసీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇది వినుంటారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అని వినుంటారు. ఒకటి మోడల్ యాక్ట్ అంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్టా, కాంగ్రెంట్ లిస్టా, సెంట్రల్ లిస్టా? స్టేట్ లిస్ట్. మరి అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఒక చట్టం చేసింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మోడల్ యాక్ట్ చేసిందనమాట. మోడల్ యాక్ట్ అంటే ఇలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది స్టేట్ గవర్నమెంట్లో కూడా అని ఒక మోడల్ యాక్ట్ చేసి, ఈ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున మేము రికమెండ్ చేస్తున్నాము, ఈ యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తరపున మేము రికమెండ్ చేస్తున్నాము, మీకు ఇష్టమైతే మీరు కూడా ఈ పర్టికులర్ యాక్ట్ని అడాప్ట్ చేస్తే ఈ కాంట్రాక్ట్ ఫార్మర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో అది ఈ పర్టికులర్ చట్టం మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ రాలేదు లాస్ట్ టైము, కానీ ఈసారి కూడా రావచ్చు. దీని పేరు ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018. కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018. ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? మొట్టమొదటిది, it is an attempt enabling environment for contract farming to thrive. కాంట్రాక్ట్ ఫార్మర్స్ అంటే ఇప్పుడు ఏదైనా వ్యవసాయ భూమి ఉంటే ఆ వ్యవసాయ భూమిని 5 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం కాంట్రాక్ట్కి ఇవ్వడం. ద యాక్ట్ టేక్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అవుట్ ఆఫ్ ద ambit of agriculture produce market committees. Under the model act, every agreement shall be registered with a registering and agreement recording committee consisting of officials from departments such as agriculture, horticulture, animal husbandry, marketing, fisheries and rural development. అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి నేను ఈ పర్టికులర్ వ్యవసాయదారునికి నేను కాంట్రాక్ట్ ఇస్తున్నాను, ఈ పర్టికులర్ వ్యవసాయదారునికి నేను కాంట్రాక్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి మనం కాంట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పటి వరకే కాంట్రాక్ట్ పద్ధతి లేనిది ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ పద్ధతి వస్తుంది ఈ చట్టం ద్వారా. సో ఫార్మరు ల్యాండ్ లార్డ్ ఇద్దరి మధ్యలో జరిగేటటువంటి ఒప్పందమే. The committee can be set up at the district, block or taluk levels. The act also contains a provision for the creation of state level contract farming, promotion and facilitation authority. So డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, తాలూక్ లెవెల్లో ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళేసి మనం రిజిస్టర్ చేసుకుంటాం అన్నమాట. సో 2 things. Number 1 is the farmer and the landlord both will be coming together with the contract. వాళ్ళ కాంట్రాక్ట్ ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేయకుండా ఒక అథారిటీ, సబ్ రిజిస్టర్ అథారిటీ లాగా ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి మనము కాంట్రాక్ట్ సైన్ చేస్తాము. సో దేర్ విల్ బి ఏ కాంట్రాక్ట్ సైన్డ్ బిట్వీన్ ద 2 parties. One is the farmer and the landlord.
రెండోది వచ్చేసి ఒక ఎక్స్క్లూజివ్ అథారిటీ ఉంటుంది బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. సో ఆ పర్టికులర్ అథారిటీకి వెళ్ళి మనము కాంట్రాక్ట్ చేయించుకుంటాము. రెండు విషయాలు. కంటిన్యూయేషన్. డిస్ప్యూట్ రెజల్యూషన్. గొడవ జరిగింది ఫార్మర్కి ఉన్ను ఆ ల్యాండ్ లార్డ్కి. నెగోషియేషన్ అండ్ రీకాన్సిలియేషన్ ఫర్ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ సొల్యూషన్. రిఫరల్ ఆఫ్ ద మ్యాటర్ టు ఎ నామినేటెడ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆఫీసర్. appealing to the contract farming promotion and facilitation authority if no suitable solution found through the solution. సో ఇవి ఎప్పుడైనా సరే ఒక ఫార్మర్కి ఒక ల్యాండ్ లార్డ్కి ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా ఉంది ఇందులో. సో 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అకార్డింగ్ టు మోడల్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఫార్మింగ్ ల్యాండ్ యాక్ట్ కింద, మోడల్ యాక్ట్ కింద మొదటిది కాంట్రాక్ట్ పద్ధతిలో ఫార్మరును ల్యాండ్ లార్డ్ ఇద్దరు ఒకటి దగ్గరికి రావడము. రెండోది ఒక ఎక్స్క్లూజివ్ అథారిటీ ఉంటుంది, ఆ ఎక్స్క్లూజివ్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. మూడోది ఎప్పుడైనా కూడా ఫార్మర్కి ఆ ల్యాండ్ లార్డ్కి ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ఒక అడ్జుడికేటరీ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ ద్వారా అమికబుల్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నౌ ఆన్వర్డ్స్ ఈ కౌలుదారు ఎవరైతే ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో దానికి ఒక రిజిస్టర్డ్ పద్ధతి ద్వారా మనము చేసుకుంటే బాగుంటుందన్నది నీతి ఆయోగ్లో ఉంది. మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018. ఫార్మర్ బిల్స్ ఉన్నాయి కదా, అవి అవసరం లేదు. ఎందుకంటే అవి ఉన్నాయా, తీసేసిండ్రా? అవి తీసేశారు కాబట్టి ఇప్పుడు దాని గురించి చదవాల్సిన అవసరం లేదు. మన ఆ 3 ఫార్మర్స్ బిల్స్ అవసరం లేదు. ఇంక్రీజ్ ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్. మరి టూరిజం సెక్టర్ ఎలా ఉంది? ఈ పర్టికులర్ చట్టం ప్రకారంగా టూరిజం సెక్టర్ ఎలా ఉంది? ఈ పర్టికులర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారంగా టూరిజం సెక్టర్ ఎలా గ్రో అవుతుంది? వాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ టూరిస్ట్స్? పెరుగుతున్నారా, తగ్గుతున్నారా? ఆబ్వియస్గా పెరుగుతారు. ఎంత పెరిగారు అంటే ఇంక్రీజ్ ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్ ఫ్రమ్ 1.18% to 3%. సో గ్లోబల్ టూరిస్ట్స్ 100 మంది ఉంటే ఆ 100 మందిలో 1.18% ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు 1.18% ఉండేది, ఇప్పుడు ఎంతవరకు పెరిగారు? 3% వరకు పెరిగారు. అంటే ప్రతి 100 మంది గ్లోబల్ టూరిస్టులు ఒక 3 మాత్రం ఇండియాకు వస్తున్నారు. సో గ్లోబల్ టూరిజం ఈజ్ బీన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 1.18 to 3%. రెండోది ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్స్ ఫ్రమ్ 8.8 million to 12 million. ఫారెన్ టూరిస్ట్ నంబర్ కూడా పెరిగింది, 8.8 million to 12 million. నెంబర్ 2. నెంబర్ 3 డబుల్ ద నంబర్ ఆఫ్ డొమెస్టిక్ టూరిస్ట్స్ ఫ్రమ్ 1614 million in 2016 to 3200 million విజిట్స్. 3 పాయింట్స్ మనకు అర్థమయ్యాయి. గ్లోబల్ టూరిస్ట్ 1.1 నుండి 3 వరకు పెరిగింది. ఫారెన్ టూరిస్ట్స్ 12 million వరకు పెరిగారు. డొమెస్టిక్ టూరిస్ట్ దాదాపు డబుల్ అయ్యారు. సో టూరిజం సెక్టర్ ఈజ్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ గ్లోబల్ టూరిజం ఇట్ ఈస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1.1 to 3. సెకండ్ ఈస్ ఫ్రమ్ 8.8 to 12 million and domestic tourists from 1614 million to 3200 million. This is the growth rate of tourism. కొన్ని ఉన్నాయి. ఇండియా షేర్ ఇన్ వరల్డ్ ప్రొడక్షన్, డైరెక్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్. మీరు నోటీస్ చేస్తే కొన్ని ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ 2016, 2017, 2013 పాతవి కూడా అడుగుతున్నాడు అని డౌట్ వస్తుంది. గుర్తుపట్టారు ఆ క్వశ్చన్స్? కొన్ని పాత ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. అందుకే మనం అందరు ఏమంటారంటే ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి సార్, లేకపోతే ఏ రిపోర్ట్ చదవాలి, లేకపోతే ఏ సంవత్సరం రిపోర్ట్ చదవాలని అంటారు కదా. వాళ్ళు డైరెక్ట్ లిఫ్ట్ చేస్తారన్నమాట. ఇదొకటే రిపోర్ట్ ఉంది. సో ఈ గవర్నమెంట్ రిపోర్ట్లో నుంచి లిఫ్ట్ చేసి ప్రశ్నలు అడుగుతారు. సో గవర్నమెంట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్వి ఏవైతే నా అనుభవంతో జత చేసి నేను పెట్టినవి అడగడానికి ఆస్కారాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా షేర్ ఇన్ వరల్డ్ ప్రొడక్షన్ 2015 తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేయలేదు. ఎంత ఇండియా షేర్ ఇన్ వరల్డ్ ప్రొడక్షన్లో ఎక్కువ
ప్రొడక్షన్ ఏది ఉంది మనది అన్ని మినరల్స్లో తీస్తేనంటే బాక్సైట్ ఎంత 9.6%. సో అన్నిటికన్నా అంటే అందరికన్నా ఎక్కువని కాదు, ఉన్న వాటిలలో ఎక్కువ శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మినరల్ ఏది అంటే బాక్సైట్. బాక్సైట్ ఈజ్ అ రా మెటీరియల్ ఫర్ అల్యూమినియం. అల్యూమినియం చేయడానికి ఉపయోగించేటటువంటి రా మెటీరియలే బాక్సైట్. బాక్సైట్ 9.6%, జింక్ 5.7% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. జింక్ 5.7% కాంట్రిబ్యూట్ చేస్తుంది. లెడ్ ఇది స్టేట్మెంట్ రూపకంగా వస్తుంది. లెడ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్రపంచ ప్రొడక్షన్లో? లెడ్ 1.4% స్టేట్మెంట్ రూపకంగా. స్టీల్ ఇంపార్టెంట్ స్టీల్ ఎంత? 5.6%. కాపర్ 3.5%. ఐరన్ ఓర్ 4.7%. బాక్సైట్ 9.6%. కోల్ అండ్ లిగ్నైట్ 8.1%. సో ప్రపంచంలో టోటల్ ప్రొడక్షన్లో ఈ పర్టికులర్ మినరల్స్ యొక్క కాంట్రిబ్యూషన్. రెండు రకాల ఎనర్జీ సెక్టర్స్ ఉన్నాయి. ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై టూ ఫార్మ్స్. వన్ ఈజ్ బై ఫాజిల్ ఫ్యూయల్స్, అదర్ ఈజ్ బై నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఒకటేమో ఫాజిల్ ఫ్యూయల్స్, ఇంకోటేమో నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. బై ఫాజిల్ ఫ్యూయల్స్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఎవరి బాస్కెట్ ఎంత, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత, గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారంగా ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత? ఇండియాస్ ఎనర్జీ మిక్స్ ఈజ్ డామినేటెడ్ బై కోల్ విత్ 49.6%. అంటే దాదాపు 50% యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరిస్తున్నారు మన ఎనర్జీ బాస్కెట్కి? కోల్. 49.6% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ టు అవర్ ఎనర్జీ ఈజ్ ఫ్రమ్ కోల్ సెక్టర్. థర్మల్ పవర్ ఈజ్ థర్మల్ పవర్. ఎంత అది ఎంత శాతము అని అంటే 49.6%. ఇండియాస్ ఎనర్జీ మిక్స్ ఈజ్ డామినేటెడ్ బై కోల్ with 49.6% share, followed by oil. Oil ఎంత? 28%. Match the following: coal 49.6%, oil 28%, బయోమాస్ కూడా మంచి పర్సంటేజ్, బయోమాస్ 11.6%, గ్యాస్ 7.3%, రెన్యూవబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీ 2.2%, న్యూక్లియర్ ఎనర్జీ 1.2%. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్. ఫస్ట్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎవరు? చైనా. థర్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎవరు? ఇండియా. సో మన ఎనర్జీ బాస్కెట్కి 49.6% ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? కోల్. ఆయిల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 28%. బయోమాస్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 11.6%. గ్యాస్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 2.2%. గ్యాస్ 7.3%. రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలారు, విండ్ ఇవన్నీ కలిపి 2.2%. అండ్ లాస్ట్కి న్యూక్లియర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 1.2%. ఇంపార్టెంటే ఇది. సో థర్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇండియా. 50% ఆఫ్ ద ఎనర్జీ బాస్కెట్ ఈజ్ ఫ్రమ్ కోల్, థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోనే హైడ్రో ఉంది, ఈ రెన్యూవబుల్లోనే సోలార్ ఉంది, ఈ రెన్యూవబుల్లోనే విండ్ ఉంది. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇవి కాకుండా కోల్ 49.6%, ఆయిల్ 28%, బయోమాస్ 11.6%, గ్యాస్ 7.3%, రెన్యూవబుల్ 2.2%, న్యూక్లియర్ 1.2%. స్టేట్మెంట్ రూపకంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేటప్పుడు, ఎనర్జీ చేసేటప్పుడు, న్యూక్లియర్ ఎనర్జీకి వచ్చినప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలో ఎక్కడెక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి భారతదేశంలో, వాళ్ళ యొక్క కెపాసిటీ ఎంత, వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మీ నాలెడ్జ్ ప్రకారంగా రావత్ భట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏ రాష్ట్రంలో ఉంది? రావత్ భట్ చెప్పాలి, ఆన్లైన్లో ఆన్సర్ చెప్పాలి. ఇది క్విక్ రివిజన్ క్లాస్, మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ కాదు ఇది.
ఈ పర్టికులర్ డాటా ఇది వచ్చేసి 2021 యొక్క డాటా, తర్వాత మళ్ళీ డాటా రాలేదు. ఇది 2021 యొక్క డాటా, ఇదే దీని తర్వాత మళ్ళీ డాటా రాలేదు. న్యూక్లియర్ రియాక్టర్స్ ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి? రాజస్థాన్. రావత్ భట్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. 2 కైగా ఎక్కడుంది? కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది? కర్ణాటక. ఆన్లైన్ మెసేజ్ చేసే వాళ్ళందరూ ఆన్సర్ చెప్పండి, ఇది క్విక్ రివిజన్ క్లాసెస్. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుదనకూలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ? అఖిల ఎక్కడ కుదనకూలం? మీరు నన్ను అడుగుతారు ప్రశ్న, నేను కూడా అడగాలి మిమ్మల్ని ప్రశ్న. కుదనకూలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ? తమిళనాడు. రత్నగిరి పవర్ ప్లాంట్ మహారాష్ట్ర. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? తారాపూర్ ఎక్కడ? తారాపూర్ మహారాష్ట్ర, బొంబాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ పేరేంటి? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఉత్తరప్రదేశ్లో ఉందా? ఎన్ని ఉన్నాయి అలా న్యూక్లియర్ రియాక్టర్స్? అవన్నీ మనం చేద్దాం, మీరు కూడా చేసుకోవాలి. నరోరా, వెరీ గుడ్. నరోరా ఉత్తరప్రదేశ్. ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడుంది, దాని యొక్క కెపాసిటీ ఎంత? ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడుంది, దాని యొక్క కెపాసిటీ ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఒక చట్టం కూడా ఉంది, న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్. న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ అనే చట్టం కూడా దానికి అసోసియేట్ ఉంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో కోల్ 49.6, ఆయిల్ 28%, బయోమాస్ 11.6, గ్యాస్ 7.3%, రెన్యూవబుల్ 2.2%, న్యూక్లియర్ 1.2%. అంటే నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, అది గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా సరే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఒక్కప్పుడు చదివినట్టు నేను ఇదే పుస్తకం చదువుకుంటాను, ఇది చదువుకొని నేను రాసి వస్తానంటే వస్తావు కావచ్చు. ఏమవుతావు? ఎంపీడీఓ అవుతావు. ఇప్పుడు నీ టార్గెట్ ఎంపీడీఓ అయితే ఓకే, ఎంపీడీఓ కాదు కదా టార్గెట్. డిఎస్పీ కానీ లేకపోతే డీసీ కానీ అన్నప్పుడు నువ్వు ఓవరాల్గా చదవాలి, హోలిస్టిక్గా చదవాలి, అంత నాలెడ్జ్ ఉండాలి, అంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. అంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే టాప్ 20 కానీ టాప్ 30 కానీ టాప్ 50 కానీ ర్యాంకులు వస్తాయి. లేకపోతే ఎలా వస్తాయి? అంత ఈజీ కాదు ఎగ్జామ్. ఏదో నేను చదివేసుకొని నేను రాసేస్తాను అని అంటే అప్పటి మందం చదువుకుంటావు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, కానీ ర్యాంక్ అయితే రాదు. చాలా హోలిస్టిక్గా మొత్తం నాలెడ్జ్ అంతా మనకు ఒక చోటుకి వచ్చి ఒక చోటు నుంచి ఫ్లో అవుతూ ఉండాలి. అలా చదవాలి, అలా రాయాలి, అలా రావాలి అంటే బాగా ఎక్కువగా చదవాలి మనం. ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్కి. ఇప్పుడు చూద్దాం. సాగర్మాల ప్రాజెక్ట్ అని విన్నారా? సాగర్మాల ప్రోగ్రామ్ ఇది కూడా నీతి ఆయోగ్లో ఉంది. సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ సాగర్మాల ప్రాజెక్ట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, పోర్ట్స్లో సాగర్మాల ప్రాజెక్ట్ ఏంటంటే పోర్ట్స్ యొక్క మోడర్నైజేషన్, పోర్ట్స్ని డెవలప్ చేసేటటువంటి బాధ్యత. పోర్ట్స్ మోడర్నైజేషన్ వాజ్ బీన్ టేకెన్ బై సాగర్మాల ప్రాజెక్ట్. అందులో 4 పిల్లర్లు ఉన్నాయన్నమాట. 4 పిల్లర్స్ ఆఫ్ సాగర్మాల ప్రోగ్రామ్. ఎందుకు ఇలా సెలెక్టివ్గా చేస్తున్నాను అంటే, నీతి ఆయోగ్లో వాళ్ళు దేని మీద ఎంఫసైజ్ చేశారో అలాంటివి రావడానికి ఆస్కారాలు ఉంటాయి. వాళ్ళు సాగర్మాల ప్రాజెక్ట్ మీద ఎంఫసైజ్ చేసి ఏమని చెప్పారంటే, పోర్ట్ కనెక్టివిటీ, అన్ని పోర్ట్లను మోడర్నైజ్ చేయడం, ఒక పోర్టు నుంచి ఇంకో పోర్టుకి కనెక్టివిటీ పెంచడం, ఒక పోర్టు నుంచి ఇంకో పోర్టుకి కనెక్టివిటీ చేయడం. అలా 2 రకాల పోర్ట్స్ ఉన్నాయి, మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్. మేజర్ పోర్ట్స్ ఏంటో లీస్ట్ కూడా చదవండి, మైనర్ పోర్ట్స్ అంటే లీస్ట్ కూడా చదవండి. కానీ ఇక్కడ సబ్జెక్ట్కి వచ్చేసరికి సాగర్మాల ప్రాజెక్ట్, పిల్లర్స్ ఆఫ్ సాగర్మాల ప్రాజెక్ట్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్టు, దానికి 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఈజ్ ద మెయిన్ అజెండా ఆఫ్ సాగర్మాల ప్రాజెక్ట్. ఇన్ దిస్ 4 పిల్లర్స్ ఆర్ దర్. నంబర్ 1 పోర్ట్ మోడర్నైజేషన్. ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్ట్ యొక్క మోడర్నైజేషన్. 2వది పోర్ట్ కనెక్టివిటీ. చెప్పాను నేను, పోర్ట్ కనెక్టివిటీ, ఒక పోర్టు నుండి ఇంకో పోర్టుకి కనెక్టివిటీ. 2. 3 పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇండస్ట్రీస్ పోర్టుకు దగ్గరలో డెవలప్ అయితే ఏమవుతుంది? పోర్టుకు దగ్గరలో ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్
ఈజీ అవుతుంది. పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్. ఫోర్త్, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. అక్కడ పోర్ట్స్ డెవలప్ అయ్యి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయిందనుకోండి, ఆ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఫిషర్మ్యాన్ వీళ్ళందరి యొక్క డెవలప్మెంట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా సగర్మల ప్రాజెక్ట్ హ్యావ్ 4 pillars. Sagarmala project is the biggest project with respect to development of ports in the country, mainly major ports. అన్ని 12 మేజర్ పోర్ట్లని కనెక్ట్ చేస్తూ డెవలప్మెంట్ చేసేటటువంటి ప్రోగ్రామే సగర్మల ప్రాజెక్ట్. సో ఈ సగర్మల ప్రాజెక్ట్లో 4 pillars ఉన్నాయి. మొదటిదేమో పోర్ట్ మోడర్నైజేషన్, రెండోదేమో పోర్ట్ కనెక్టివిటీ, మూడోదేమో పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్, నాలుగోదేమో కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అగ్రెసివ్గా ఈ పోర్ట్ యొక్క డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకనంటే పోర్ట్ ఎంత డెవలప్ అయితే దాని కెపాసిటీ పెరిగితే అంత పెద్ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో సగర్మల ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ ద పోర్ట్స్. ఇట్ ఈస్ ఎ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్. ఇట్ హ్యాస్ 4 pillars విచ్ ఆర్ మెడిసిన్, హెల్త్ గురించి నీతి ఆయోగ్లో ఏం చెప్పారు? హెల్త్ ఫ్యాక్టర్ గురించి, అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్లో ఏమేమి ఇంపార్టెంటో డిస్కస్ చేస్తున్నాము. ఆ తరుణంలోనే హెల్త్ దగ్గరకు వచ్చామన్నమాట. యాజ్ ఆఫ్ మార్చ్ 2017 తర్వాత రిపోర్ట్ తీయలేదు వీళ్ళు. యాజ్ ఆఫ్ మార్చ్ 2017 దేర్ వేర్ 10.23 lakh అలోపతి డాక్టర్స్ రిజిస్టర్డ్ విత్ ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్. అజ్యూమింగ్ 80% availability, it is estimated that around 8.18 lakh doctors may actually be available for active service. This gives doctor population ratio of 1:1613. ప్రతి 1613 మందికి ఒక డాక్టర్ అవైలబుల్గా ఉన్నాడు 2017 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారంగా. దాని తర్వాత మళ్ళీ రిపోర్ట్ రాలేదు కాబట్టి ఈ రిపోర్ట్ సరిపోతుంది. 1:1613. కరెంట్ నర్స్ పాపులేషన్, ప్రతి ఒక్క నర్సుకి 588 పేషెంట్స్ ఉన్నారు. 1:588. డ్యూ టు ద సబాప్టిమల్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్, ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఎవరైతే నర్సులు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ లేకపోవడం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం అనే ఒక పెద్ద ఇబ్బంది అయితే ఉంది వాళ్ళ దగ్గర. అర్బన్ ఏరియాస్ హ్యావ్, ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్, అర్బన్ ఏరియాస్ హ్యావ్ 4 times as many doctors and 3 times as many nurses as compared to రూరల్ ఏరియాస్. సో ఎక్కువ డాక్టర్స్ మనకు తెలిసిందే, కానీ ఆ నంబర్ ఒకటి గుర్తుంచుకుందాము. సో అర్బన్ ఏరియాస్ హ్యావ్ 4 times the doctors and urban areas have 3 times the nurses of రూరల్ ఏరియాస్. ఒక రూరల్ ఏరియాస్తో పోల్చితే 4 రెట్లు ఎక్కువ డాక్టర్లు అర్బన్ ఏరియాలో ఉన్నారు, 3 రెట్లు ఎక్కువ పిల్లర్స్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, వినండి. ఇంతకుముందు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉండే, రూరల్లో హెల్త్ యొక్క డెవలప్మెంట్ ప్యారలల్గా అప్పుడే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ వచ్చింది. ఇవి రెండు కలిపి నేషనల్ హెల్త్ మిషన్ వచ్చిందన్నమాట. ఈ నేషనల్ హెల్త్ మిషన్ యొక్క టార్గెట్ ఏంటంటే యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ హెల్త్, యూనివర్సలైజేషన్. యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ హెల్త్, ఇలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఈ ప్రైమరీ సెక్టర్ని పేరు మార్చింది ఈ గవర్నమెంట్. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని కాస్త ప్రైమరీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్గా మార్చింది. ప్రైమరీ హెల్త్ కేర్ని ఎలా మార్చింది? ప్రైమరీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్గా మార్చింది. అంటే ఇవన్నీ రియాలిటీలు అన్నట్టు, ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి రియాలిటీ. సో ప్రైమరీ హెల్త్ కేర్ కాదు, ఇది ప్రైమరీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇది కేర్, ప్రైమరీ లెవెల్ కేర్. సెకండరీ లెవెల్లో రెఫరల్ డాక్టర్స్, టెరిషరీ లెవెల్లో హైయెస్ట్ డాక్టర్స్. ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ టెరిషరీ సెక్టర్, సెకండరీ సెక్టర్లో ఉన్నటువంటి డిజీజ్ సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకి ఇంకో పేరు ఏంటి? ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్కే ఇంకో పేరు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. దీని కింద ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇస్తారు ఈ స్కీమ్ కింద అంటే సెకండరీ డిజీజెస్ అండ్ టెరిషరీ. ఈ సెకండరీ టెరిషరీ హాస్పిటల్లో సెకండరీ టెరిషరీకి సంబంధించిన డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి స్కీమే
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో మొత్తం రివాంప్ చేసి హెల్త్ సిస్టమ్ని ఎలా డివైడ్ చేసిందంటే ఒకటేమో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ఇంకోటేమో జన ఆరోగ్య యోజన. జన ఆరోగ్య యోజన కిందనేమో సెకండరీ అండ్ టెరిషరీ, ప్రైమరీ సెక్టర్ కిందనేమో హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్. సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మళ్ళీ వస్తాను వెనక్కి. కొన్ని ఉన్నాయి, అవి నేను చెప్తాను. ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్లో ఇంతకుముందు ఫస్ట్ ఎయిడ్, ఫీవర్, కాఫ్, ప్రివెంటివ్ మెడిసిన్ ఇవి మాత్రమే ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ప్రైమరీ అండ్ వెల్నెస్లో ఏజింగ్ రిలేటెడ్ ప్రాబ్లం, న్యూరల్ ప్రాబ్లం, సిజేరియన్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి వీలు లేకుండా ఉంది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సర్జరీస్, అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఆ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తున్నారో దాని యొక్క యాంబిట్ పెంచారు ప్రైమరీ హెల్త్ కేర్తోని పోల్చితే. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఏంటంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ని, ఎన్ని డిస్ట్రిక్ట్స్ చెప్పగలరా ఎవరైనా? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఎన్ని డిస్ట్రిక్ట్స్? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఎన్ని డిస్ట్రిక్ట్స్? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఎన్ని డిస్ట్రిక్ట్స్? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఏవైతే డిస్ట్రిక్ట్లు ఇంతకుముందు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల ఇంపాక్ట్ అయ్యారో, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల ఇంపాక్ట్ అయ్యి చాలా తీవ్రమైనటువంటి పోవర్టీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఆ డిస్ట్రిక్ట్లు 115 డిస్ట్రిక్ట్స్గా ఐడెంటిఫై చేసి ఆ 115 డిస్ట్రిక్ట్లకు ఒక పేరు ఇచ్చారనమాట, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద ఏంటంటే టార్గెటెడ్గా ఈ 115 డిస్ట్రిక్ట్లని డెవలప్ చేయడం. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కావాలంటే మొట్టమొదటి క్రైటీరియా ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్. ఏదో టైంలో ఎప్పుడో ఏదో చోట వాళ్ళు ఖచ్చితంగా నక్సలైట్ బారిన పడినటువంటి డిస్టిక్, బిలో పోవర్టీ లైన్లో ఎక్కువ శాతం పాపులేషన్ ఉన్నటువంటి డిస్టిక్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్స్ చాలా తక్కువగా ఉన్నటువంటి డిస్టిక్స్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు అని అంటే నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ని ఎక్కువ ఫోకస్తోనే డెవలప్మెంట్ చేయడానికి, చాలా వెనుకబడినటువంటి డిస్ట్రిక్ట్స్, ఇంకా మనం చెప్పుకోవాలంటే బాగా వెనుకబడినటువంటి డిస్ట్రిక్ట్స్కి పేరే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ వాస్ లాంచ్డ్ 2018 by Honorable Prime Minister under Phase 1 of Aspirational District Program. 115 districts were identified based on the level of human development, physical infrastructure, threat of left-wing extremism, and the views of state governments. Over 15% of India's population live in this district. అంటే ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ పాపులేషన్ పర్సంటేజ్ కూడా ఉండి వీళ్ళకి ఎడ్యుకేషనల్ లెవెల్, హ్యూమన్ డెవలప్మెంట్ లెవెల్, హెల్త్ రిలేటెడ్ లెవెల్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంతో ఇబ్బంది పడుతున్నటువంటి డిస్ట్రిక్ట్స్ అందరినీ ఏకదాటిగా చేసి వాళ్ళని ఒక డిస్ట్రిక్ట్ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. వాడే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. వీటి మీద ఎక్స్క్లూజివ్ బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. వీటి మీద ఎవరి ఫోకస్ ఉంటుందంటే నీతి ఆయోగ్ యొక్క ఫోకస్ ఉంటుంది. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. In April 2018, NITI AAYOG issued a ranking of these districts according to the baseline data collected from secondary sources on the selected indicators. According to this, దాని తర్వాత మళ్ళీ జరగలేదు, కోవిడ్ వచ్చింది కాబట్టి జరగలేదు. ఇప్పుడు 2011 సెన్సస్ చదువుతున్నామా లేదా 2021 సెన్సస్ చదువుతున్నామా మనం? మరి ఎందుకు సార్ 2011 సెన్సస్ చదువుతున్నాం ఈ రోజు వరకు? రాలేదు కాబట్టి 2011 సెన్ససే చదువుతున్నాం మనం. అలానే నేను ఏవైతే రిపోర్ట్స్ చెప్తున్నానో ఈ రిపోర్ట్స్ అన్ని నీతి ఆయోగ్ రిపోర్ట్లో తీసుకుంది. ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్లో అవెందుకు ఉన్నాయంటే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఎగ్జామ్లో అడిగితే సెన్సస్ 2011 అడుగుతాడు, లేకపోతే ఈ సంవత్సరం ప్రకారంగానే. నీతి ఆయోగ్ ఇష్యూడ్ ర్యాంకింగ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు దిస్ టాప్ 5 డిస్ట్రిక్ట్స్. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో పైన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు ఎందుకంటే ఒకటి ఉంది విజయనగరం,
రాజనందగావ్, ఉస్మానాబాద్, కడప అండ్ రామాంతపూర్ విత్ స్కోర్ రేంజింగ్ ఫ్రమ్ 46 to 48%, 115లో ఉన్నటువంటి డిస్టిక్. కానీ ఈ ఆస్పిరేషన్ డిస్టిక్స్లో ఇంకా లోగా ఆసిఫాబాద్ డిస్టిక్ ఉంది. ద బాటమ్ 5 డిస్టిక్స్ ఆర్ సరస్వతి, ఉత్తరప్రదేశ్, ఖిపేరి, నాగాల్యాండ్, సింగ్రోలి, మధ్యప్రదేశ్, ఆసిఫాబాద్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో లాస్ట్ బాటంలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఏంటి అని అంటే ఆసిఫాబాద్. అండ్ మేవట్, హర్యానా విత్ స్కోర్ రేంజింగ్ ఫ్రమ్ 26 to 28. సో టాప్ ఫైవ్లో తెలంగాణ డిస్ట్రిక్ట్ లేదు, కానీ కడప ఉంది. లోవెస్ట్లో బాటమ్ 5లో ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో వీకెస్ట్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉంది. కొన్ని రిఫార్మ్స్ గురించి మాట్లాడారన్నమాట. ఏంటా రిఫార్మ్స్? కొన్ని లీగల్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ గురించి కూడా మాట్లాడారు వాళ్ళు. లీగల్ రిఫార్మ్స్ ఏంటంటే ఒక స్టడీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కండక్ట్ చేసినటువంటి స్టడీ, అంటే మీ గవర్నమెంట్ ఏ స్టడీ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దట్ ఇట్ టేక్స్ ఆన్ అన్ యావరేజ్ ఆల్మోస్ట్ 20 years for a property dispute related dispute to be resolved, and that it would take 324 years just to clear the present backlog at the current rate of disposal. ఇప్పుడు నిజంగానే ఇదే రేటుతో వెళ్తే కానీ ఒక కేసుని సాల్వ్ చేయాలంటే 324 సంవత్సరాలు పడుతుంది. ఒక వరస్ట్ కేసులో ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ని కేసు సాల్వ్ చేయాలి అని అంటే 20 సంవత్సరాలు పడుతుంది. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి ఖచ్చితమైన రిఫార్మ్స్ అవసరము. ఎందులో? లీగల్లో అండ్ జ్యుడిషియల్లో. With the completion of BharatNet program in 2019, all 2.5 lakh gram panchayats will be digitally connected. BharatNet program కింద ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. BharatNet ప్రోగ్రామ్ కింద ఒక 2.5 లక్షలు, కానీ ఎన్ని లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి? 6 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇండియాలో 6 లక్షల గ్రామ పంచాయతీలు ఉంటాయి. 2019 వరకు 2.5 గ్రామ పంచాయతీలు. 2016లో పెట్టినటువంటి స్కీము 2019 కల్లా 2.5 గ్రామ పంచాయతీలకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇచ్చారు. అది సరిపోదు. ఇన్ ద నెక్స్ట్ ఫేజ్, ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ టు ద ఇండివిజువల్ విలేజెస్ విల్ బి కంప్లీటెడ్. ద ఎయిమ్ విల్ బి టు డెలివర్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎట్ ద స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ గ్రామ పంచాయత్ digitally by 2023, thereby eliminating డిజిటల్ డివైడ్. సో ఇప్పుడు 2.5 crore ఎప్పుడైతే 2019లో రీచ్ అయ్యామో, బై 2022-2023 అంటే March 31, దాని అర్థం ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2023 వరకు ఎంతమందిని కనెక్ట్ చేయాలి? మొత్తం అంటే 6 లక్షల గ్రామ్. ఏ ప్రోగ్రామ్ కింద? భారత్-నెట్ ప్రోగ్రామ్ కింద. సో భారత్-నెట్ ప్రోగ్రామ్ గురించి నీతి ఆయోగ్ డిస్కస్ చేసి ఏమని చెప్పింది అంటే 2019 వరకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలు కనెక్ట్ చేశాము. 2022-2023 కల్లా మొత్తం 6 లక్షల గ్రామ పంచాయతీలు ఎట్టి పరిస్థితిలో అచీవ్ చేయాలి. దాని రిపోర్ట్ తెలియదు మనకి, దాని పర్ఫార్మెన్స్ మనకు తెలియదు. సో బై 2022-2023 కల్లా మొత్తం ఇండివిజువల్ గ్రామ పంచాయతీస్ నీడ్ టు బి కనెక్టెడ్ అకార్డింగ్ టు విచ్ ప్రోగ్రామ్? భారత్-నెట్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్కి అనుకూలంగా? భారత్-నెట్ ప్రోగ్రామ్కి అనుకూలంగా. మీకు గుర్తుంటే కొన్ని ప్రశ్నలు అడిగాడు ప్రిలిమ్స్లో. నాకు సాధ్యమైనంత వరకు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒకటి కరప్షన్ మీద, ఒకటి సిటిజన్ చార్టర్ మీద, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండాలి అని అంటే ఎలాంటి రిఫార్మ్స్ ఉండాలి అనే ప్రశ్నలు అడిగాడు. గుర్తుందా? వాళ్ళు అలా ఊరికే అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద మన లాంటి వాళ్ళు చాలామంది కేసుకు పోతారు TSPSC అనగానే. అలాంటి ప్రశ్నలకు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఇలాంటి రిపోర్ట్ నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద సేమ్ రిపోర్ట్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆన్ సివిల్ సర్వీసెస్. వాట్ దే రికమెండెడ్? నెంబర్ 1, ఇంప్రూవ్ ద టీత్ టు టేల్ రేషియో. ఇంప్రూవ్ టీత్ టు టేల్ రేషియో అంటే ఏమవుతుందనంటే టేల్ నుంచి టీత్కి రావడానికి టైం పడుతుందన్నమాట. ఇంప్రూవ్ టీత్ టు టేల్ రేషియో. ఎందుకు అలాగా? హైరార్కీ వల్ల. అర్థమవుతుందా? ఒక చీఫ్ సెక్రటరీ ఏమైతే ప్లాన్ చేస్తాడో, లేకపోతే గవర్నమెంట్ ఏమైతే ప్లాన్ చేస్తుందో, కింద ఎంఆర్ఓ లెవెల్ దాకా, ఎంఆర్ఓ లెవెల్ నుంచి కింది లెవెల్ దాకా వెళ్ళాలని టైం తీసుకుంటుందా? టైం తీసుకోదా? ఎందుకు టైం తీసుకుంటుంది? బికాజ్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఎందుకు టైం తీసుకుంటుంది? బికాజ్ ఆఫ్
రెడ్ టేపిజం ఎందుకు టైం తీసుకుంటుంది? బికాజ్ ఆఫ్ ఫైల్స్, బికాజ్ ఆఫ్ నెపోటిజం, ఇవన్నీ కారణాల వల్ల, కరప్షన్, ఇవన్నీ కారణాల వల్ల. సో ఈ సెకండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ ఏమంటుందంటే టేల్ నుంచి టీత్ వరకు ఏదైతే టైం ఉందో ఆ టైము టకా రెడ్యూస్ అవ్వాలి అంటే ఏం జరగాలి? డిసెంట్రలైజేషన్ జరగాలి. సో గివ్ సమ్ పవర్ టు లోకల్ పీపుల్, గివ్ సమ్ పవర్ టు ద లోకల్ ఆఫీసర్స్, గివ్ సమ్ పవర్ టు ఎంఆర్ఓ, గివ్ సమ్ పవర్ టు ఆర్డీఓ అని ఎవరు రికమెండ్ చేశారు? సెకండ్. లేకపోతే ప్రతిదీ పైన తీసుకుని కిందనే ఇంప్లిమెంట్ కావాలంటే టైం అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ డైనాసిటీ, అక్బర్ రూల్, మొఘల్ డైనాసిటీ ఫెయిల్ అవ్వడానికి, మొఘల్ డైనాసిటీ పడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? సెంట్రలైజేషన్, ఓవర్ సెంట్రలైజేషన్. ఏ డిసిషన్ అయినా అక్బర్ తీసుకోవాలి, అక్కడి దాకా పైకి పోయిన తర్వాత అక్కడ డిసిషన్ తీసుకున్నాక మళ్ళీ కిందికి వస్తేనే ఇంప్లిమెంట్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది? అదొక డిజాస్టరో వారో ఏదో ఒకటి ఖచ్చితంగా డిలే అయిపోయిందనంటే. సో ఈ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏమంటుందంటే దేర్ షుడ్ నాట్ బి ఓవర్ సెంట్రలైజేషన్, దేర్ షుడ్ బి డిసెంట్రలైజేషన్. డిసెంట్రలైజేషన్ ఎలా? గవర్నెన్స్లో డిసెంట్రలైజేషన్ అంటే 73rd and 74th కదా సార్, అదెవరికి? అది గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీకి. ఇక్కడ గవర్నెన్స్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నా? అడ్మినిస్ట్రేషన్ మీద సో ఎవరికి పవర్స్ ఉండాలి? పంచాయత్ సెక్రటరీకి పవర్ ఉండాలి. ఎవరికి పవర్ ఉండాలి? ఎంఆర్ఓకి పవర్ ఉండాలి, డిప్యూటీ తహసీల్దార్కి పవర్ ఉండాలి. సో కొన్నిసార్లు వాళ్ళకు కూడా పవర్లు ఇవ్వడం మంచిదే, లేకపోతే డిలే అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆబ్జెక్టివిటీ ఇన్ ద రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ ప్రాసెస్. ఆబ్జెక్టివిటీ ఉండాలి. మన TSPSC చైర్మన్ వాడినప్పుడు ఇదే పదాన్ని వాడాడు 4-5 సార్లు. అనే ఒకటేసారి ఇంటర్వ్యూ చేశాడు, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయలేదు, ఆ తెల్లారి చేశాడు పేపర్ లీక్ అయిన తర్వాత. అప్పుడు ఒక పదం వాడాడు. ఏంటి ఆ పదము? ఆబ్జెక్టివిటీ. అంటే ఎగ్జామ్ పరీక్షలో సైంటిఫిక్ పద్ధతిలో పరీక్షలు కండక్ట్ చేసి మేము ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్కి మేము రిజల్ట్ ఇవ్వడమే ఆబ్జెక్టివిటీ. సో రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరగాలి అని అంది. 3వది, రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ UPSC తీసుకున్నాం అనుకోండి, ఒక 60 సర్వీసులు దాకా ఉన్నాయి. ఎందుకు అన్ని సర్వీసెస్ ఉండడం? ఎందుకు అంత కాంప్లెక్స్ చేయడం? కాంప్లెక్స్ చేయకుండా అన్నీ ఒకటి దగ్గర తీసుకురావడం. సో నంబర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ తక్కువ చేయండి, ఆ మనుషుల్ని ఎక్కువ చేయండి. అర్థమైందా? అంటే ఇప్పుడు ASP, DSP, లేకపోతే SP, లేకపోతే అలా కాకపోయినా ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, స్పెషల్ బటాలియన్, ఇలా డిఫరెంట్ చేసే బదులు ఒకటే ఆఫీసర్ని తీసుకొని ఆ ఒకటే ఆఫీసర్ని వేరేగా మీరు రిక్రూట్ చేయొచ్చు. లేకపోతే ఇలా హోంగార్డ్, కానిస్టేబుల్ ఎందుకు వేరేగా చేయడం? ఒకరినే రిక్రూట్ చేసుకొని ఒకరిని హోంగార్డ్ పనులు చెప్పండి, ఇంకొకరికి కానిస్టేబుల్ పని చెప్పండి. సో ఎక్కువ సివిల్ సర్వీసెస్ ఉండకూడదు, ఒకటే సివిల్ సర్వీసెస్ ఉండాలి. ఈ ఒక్క సివిల్ సర్వెంట్కి మీరు పనులు అప్పచెప్పండి. లాటరల్ ఎంట్రీ అంటే చెప్పండి ఆన్లైన్ అఖిల. లాటరల్ ఎంట్రీ అంటే ఇవన్నీ గ్రూప్ 1వే, సివిల్ సర్వీసెస్ కావు. ఇవన్నీ మీకు తెలవాల్సింది. మీరు రేపొద్దున గ్రూప్ 1కి వెళ్తే లాటరల్ ఎంట్రీ అంటే ఏంటి? లాటరల్ ఎంట్రీ అంటే UPSC స్థాయిలో ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే IAS ఆఫీసర్ రిక్రూట్ అవుతారో వాళ్ళందరూ డైరెక్ట్ రిక్రూటీస్ ఉండే. కానీ 2017 నుంచి ఏం చేసిందంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ని ఆధారం చేసుకొని లాటరల్ ఎంట్రీ అనే పద్ధతిని తీసుకొని 20% ఆఫ్ ద IAS ఆఫీసర్స్ విల్ నాట్ బి డైరెక్ట్లీ రిక్రూటెడ్ బై సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ బట్ ఫ్రమ్ ఏ లాటరల్ ఎంట్రీ. ఎవరు? అవుట్సైడర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్లను తీసుకొని వాళ్ళని ఒక IAS ఆఫీసర్ లాంటి పోస్టులు ఇవ్వండి అనడమే లాటరల్ ఎంట్రీ. సో లాటరల్ ఎంట్రీని ఎంకరేజ్ చేయడం, స్పెషలైజేషన్ ఎంకరేజ్ చేయడం, మెంటోర్షిప్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ రికమెండేషన్స్ సివిల్ సర్వీసెస్ మీద. గవర్నెన్స్ మీద సిటిజన్ సెంట్రిక్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. అంటే సిటిజన్కి సెంట్రిక్, అతనికి ఏం కావాలో అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఇన్స్టిట్యూషనలైజ్ సిస్టమ్ ఫర్ ఎఫెక్టివ్ మానిటరింగ్ ఆఫ్ సుమోటో డిస్క్లోజర్. ఎందుకు? అతను అడిగితే కానీ మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సుమోటోగా
ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయండి, ఓపెన్గా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము జీవోలు, అసలు జీవోలు అంటేనే పబ్లిక్ డొమైన్లో ఉండాలి. చాలా జీవోలు ప్రజలకే తెలియదు ఎలాంటి జీవోలు వస్తున్నాయని, అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు. సో అది ఏదైనా సరే ఓపెన్గా ఉంటే ఏం ఎన్ష్యూర్ చేసినట్టు? ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేసినట్టు. ఎన్హాన్స్ క్యాపబిలిటీ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్, పబ్లిక్ అథారిటీ యొక్క క్యాపబిలిటీ పెంచండి. ఎలా? కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ. కన్ఫర్డ్ ఐఏఎస్ వేరే, మళ్ళా కన్ఫర్డ్ ఐఏఎస్ వేరు. కన్ఫర్డ్ ఐఏఎస్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్లు ఐఏఎస్ అవ్వడం కన్ఫర్డ్ ఐఏఎస్. లాటరల్ ఎంట్రీ అంటే బయటి వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, అసలు గవర్నమెంట్తో సంబంధం లేని వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్స్ చేయడం లాటరల్ ఎంట్రీ. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, విజిల్ బ్లోవర్, ఎవరైనా మంచి ఆఫీసర్ ఉంటే ప్రొటెక్ట్ చేసుకోవడం. రివిజిట్ అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్, ఏవైతే బిజినెస్ రూల్స్ ఉన్నాయో అనేవి రివిజిట్ చేయాలని ఎవరు రికమెండ్ చేశారు? సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఆన్ గవర్నెన్స్. ఇప్పుడు కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను, ట్రై టు రిమెంబర్ ఇట్. చూద్దాం. ఇది 2005-6, ఇది 2005-6, ఇది 2015-16. 2005-6, 2015-16. ఉమెన్ ఏజ్ 20 to 24 years, మ్యారీడ్ బిఫోర్ 18 years. ఈరోజు 20-24 ఉన్నవాళ్ళు, ఈరోజు 20-24 ఉన్నవాళ్ళు, వాళ్ళు 18 సంవత్సరాల కన్నా ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు 47.4 ఉండే 2005లో, అంటే చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అన్నమాట. ఈరోజు 24-25 ఉన్నవాళ్ళు, వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు 50% ఉన్నారు. తగ్గింది 26%. కానీ తగ్గిందని, ఎంత తగ్గినా కూడా క్వార్టర్ ఉన్నట్టే కదా. 26.8 అంటే ఒక క్వార్టర్. చైల్డ్ మ్యారేజెస్ చాలా తీవ్రంగా జరుగుతున్నట్టు. ఎన్నో సంవత్సరం? 2015-16. సో 2015-16 ప్రకారంగా ఈరోజు 20 to 24 ఉన్నటువంటి మహిళలు ఎంతమంది 18 years రాకముందు పెళ్లి చేసుకున్నారు అంటే 25%. అదే 2005-6 కింద ఎంతమంది అంటే అప్రాక్సిమేట్లీ 50%. ఉమెన్ హ్యావింగ్ బ్యాంక్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ దట్ దే యూజ్ దెమ్సెల్స్ 15%. ఇప్పుడెంత? 53%. ఉమెన్ హూస్ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ బిలో నార్మల్ 35.5. ఇప్పుడెంత? 22.6. ఉమెన్ హూ ఆర్ లిటరేట్ 55.1. ఇప్పుడెంత? సో ఉమెన్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నారు. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, రూరల్ అర్బన్, ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. మీరు చెప్పండి ఇప్పుడు, 1993, 1994, 2015-16 అంటే ఫిమేల్ యొక్క పార్టిసిపేషన్ 1993, 1994లో అర్బన్లో 238, రూరల్లో 491. అది కాస్త రూరల్లో 267, అర్బన్లో 162. తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు మీ జనరల్ కామన్ సెన్స్ ప్రకారంగా ప్రశ్న అడిగాను నేను. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ సిన్స్ 2 decades. ఏమంటారు? ఇంక్రీజింగ్ అవుతుంది. కానీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవుతుంది. ఎలా? ఎక్కువ శాతం ఎవరైతే అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేయట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ శాతం మహిళలు ఇంతకుముందు ఫ్యామిలీ బిజినెస్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో ద పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఈస్ reducing. In rural and urban, where more? In rural and urban, where more? Rural. రూరల్ది పైకి ఉంది కదా, అర్బన్ది కిందకు ఉంది. సో 1990 నుంచి 2015 వరకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ది తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఫిమేల్ పార్టిసిపేషన్ రూరల్లో అర్బన్లో ఎక్కడ ఎక్కువ ఉంది? ఇప్పటికి కూడా రూరల్లో ఎక్కువ. జనరల్ టెండెన్సీ ప్రకారంగా ఎక్కడ ఎక్కువ ఉంది అనుకుంటాం? అర్బన్లో ఎక్కువ ఉంది అనుకుంటాం. సో ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్, వేర్ ఇట్ ఈస్ మోర్? ఇన్ రూరల్. వెన్ కంపేర్ టు 1990 to 2015, the female participation in labor force is increasing or decreasing? Decreasing. డిక్రీజ్ అవ్వకుంటూ ఓవరాల్గా లాస్ట్కి డిక్రీజ్ అయింది.
ఇప్పుడు డాటా ఇంటర్ప్రిటేషన్ ఎందుకు సిలబస్ ఇది అర్థం చేసుకోవడం కోసమే డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది మీకు. ఇన్సిడెన్స్ ఆఫ్ పోవర్టీ అక్రాస్ సోషల్ గ్రూప్స్ ఇది చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ 2011-12 సెన్సస్ ప్రకారంగా ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్కువ శాతం పూర్ పీపుల్ ఏ కమ్యూనిటీలో ఉన్నారు? ఎస్టీ. ఎస్టీలో ఎక్కువ పోవర్టీ ఉంది. నెక్స్ట్ ఎవరిలో ఉన్నారు? ఎస్సీ, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ అదర్స్. సో ఎక్కువ శాతం పూర్ పీపుల్ పోవర్టీ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ. ఇక్కడ చూద్దాం. కోర్ డైమెన్షన్స్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండ్ దర్ వెయిటేజ్. హెల్త్ అండ్ న్యూట్రిషన్కి 30% ఇచ్చాము, ఎడ్యుకేషన్కి 30% ఇచ్చాము, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్స్ 20% ఇచ్చాము, ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి 10% ఇచ్చాము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10% ఇచ్చాము. దీని ప్రకారంగా ర్యాంకింగ్ ఇస్తే నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఏ పారామీటర్స్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాము, ఏ పారామీటర్స్ ఉన్నాయి. ఒకటేమో హెల్త్ అండ్ న్యూట్రిషన్, రెండోది ఎడ్యుకేషన్, మూడోదేమో అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్స్, నాలుగోదేమో ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఐదోమో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, బిల్డింగ్స్. సో హెల్త్, న్యూట్రిషన్, అగ్రికల్చరు, ఎడ్యుకేషను, ఫైనాన్షియల్ ఇంక్లూజను అండ్ బేసిక్. ఈ 5 పారామీటర్ల ఆధారంగానే మనం టాప్ 5 బాటమ్ 5 ఏ పారామీటర్స్కి ఆధారంగా హెల్త్, ఎడ్యుకేషను, ఫైనాన్షియల్ ఇంక్లూజను, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఇవే అన్నీ నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఉన్నాయన్నమాట. క్విక్ రివిజన్ చేద్దాం, మీరే చెప్పాలి నాకన్నా ముందు మీరు. ఫస్ట్ అగ్రికల్చర్ పర్సంటేజ్ అర్థమైంది మనకి, ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ మనకు అర్థమైంది, చైనా వర్క్ ఫోర్స్తో కంపేర్ చేశాము. తర్వాత రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు రేజ్ ద రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ అబౌట్ 29% to 36%. ఎంత అవసరం? 36% అవసరము. ట్యాక్స్ పర్ జీడిపి ఎంత ఉంది? 17% ఉంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 4 రెట్లు తక్కువ చైనాతో పోలిస్తే, 10 రెట్లు తక్కువ యూఎస్ఏతో పోలిస్తే. థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్, 5th లార్జెస్ట్ ఎకానమీ. మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్. ఇండియా షేర్ ఇన్ వరల్డ్ ప్రొడక్షన్ ఈ పీడిఎఫ్ వచ్చిన తర్వాత ఒకసారి గుర్తుంచుకోండి. ఎక్కువది ఏంది? బాక్సైట్. ఎనర్జీ మిక్స్లో కోల్ ఎంత పర్సంటేజ్? 49.4%. న్యూక్లియర్ 1.2. 4 పిల్లర్స్ ఆఫ్ సాగర్మాల అంటే పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, దానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటేమో పోర్ట్ మోడర్నైజేషన్, పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్ ఇండస్ట్రియలైజేషన్, కోస్టల్ ఏరియా డెవలప్మెంట్. అలోపతి డాక్టర్స్ 1:1613, 1:. టెరిషరీ కింద ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఎలా మారింది? హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఆస్పిరేషనల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్? 115 డిస్ట్రిక్ట్లు. ఎవరు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నక్సలైట్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పోవర్టీలో ఉన్న వాళ్ళు, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ లేని వాళ్ళని నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము. ఏ పారామీటర్స్ కింద వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తున్నాము మనము? ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సు, ఫైనాన్షియల్ ఇంక్లూజను, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సాసిఫాబాద్ లోయెస్ట్ డిస్ట్రిక్ట్లో ఉంది. లీగల్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. భారత్ నెట్ ప్రాజెక్ట్ 2019 కల్లా 2.5 lakhs విలేజెస్ని, గ్రామ పంచాయతీని కలిపింది. 2022-2023 కల్లా పూర్తిగా. సెకండ్ ARC రికమెండేషన్స్ ఆన్ సివిల్ సర్వీసెస్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్ ఆన్ గవర్నెన్స్. ప్రోగ్రెస్ విత్ రెస్పెక్ట్ టు జెండర్ రిలేటెడ్, ఫిమేల్ లేబర్ వర్క్ ఫోర్ పార్టిసిపేషన్, ఇన్సిడెన్స్ ఆఫ్ పవర్టీ, ఏమేమి పారామీటర్స్. ఇవి టు ద పాయింట్.